గంగా నదిలో మాంసం తిన్నంత మాత్రాన తప్ప అరెస్ట్ చేయొచ్చా? ఇది జడ్జి గారు మాట్లాడిన మాట. ఎస్, కరెక్టే. అది ఏ చట్టంలోనూ రాయలేదు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. శవాల్ని తగలబెట్టేసి ఆ బూడిదని గంగానదిలో పోసినప్పుడు, ఎముకల్ని గంగానదిలో పోసినప్పుడు లేనిది ఇప్పుడు వీళ్ళు మాంసం తింటే తప్పు అవుతుందా? రంజాన్ రోజున తింటే తప్పు అవుతుందా? హిందువులకే ఆ గంగానది అని ఎవరన్నా రాసిచ్చారా? ఇది ఎవరైతే జడ్జి గారి వ్యాఖ్యలను సమర్థించేవాళ్ళు. ఇప్పుడు దేవుడి గుళ్ళో దండం పెట్టుకోవాలని ఎవరు రాయలేదు, కొబ్బరికాయ కొట్టాలని ఎవరు రాయలేదు, చటార్ తీసుకోవాలని ఎవరు రాయలేదు. కానీ అవన్నీ అమలు చేస్తాం. అట్లాగే అన్నం తిన్న చోటనే మలమూత్రాలు విసర్జించచ్చా అనేటటువంటిది ఎవరూ రాయలేదు. మనం విసర్జించము, రాయలేదు కాబట్టి అక్కడ విసర్జిస్తాం, ఆ పక్కనే తింటామని అనము అన్నటువంటిది ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకించేవాళ్ళు మాట్లాడే మాట. ఇదే భావపరమైనటువంటి వైరుధ్య సమస్య. నేను దీంట్లో ఎవరిని సమర్థించను, ఎవరిని వ్యతిరేకించను. ఎందుకంటే గంగానదిని పవిత్రంగా అమ్మవారిగా కొలిచేటటువంటి వాళ్ళు అందులో నాన్ వెజ్ పనులు చేయరు. అదే సందర్భంలో నది అనేటటువంటిది ఒక జల ప్రవాహం అని భావించేటటువంటి వాళ్ళు అక్కడ తమ పనులు తాము చేస్తుంటారు. అది తప్పనడానికి లేదు, ఇది ఒప్పనడానికి లేదు. ఎవరి సెంటిమెంట్ వాళ్ళది.